ఈ 70 ఏళ్ల జీవితంలో మీరు సక్సెస్ కాకపోతే, దేవుడిచ్చిన యాష్కాలంలో మీరు సక్సెస్ కాకపోతే, మీరు వెళ్ళే లోకం చాలా భయంకరమైన లోకం అండి. దేవుని పిల్లలారా, మనం ఇక్కడ ఉండగానే మారిపోవాలండి. ఒకసారి మా చిన్నప్పుడు మా అక్క రాత్రప్పుడు మిషన్ స్కూల్లో చదువుకునేదండి. అప్పట్లో ఎప్పుడు కథ అడిగేవాడిని అండి నేను, అక్కయ్య కథ చెప్పు అని. కథ చెప్పేదండి మా అక్కయ్య. మమ్మల్ని అమ్మ కడుపులో వేయొద్దు డాడీ, మీ దగ్గరే ఉంటాం అంటామట. మరి ఎందుకక్క మన మాట వినలేదు దేవుడు అంటే, మరి అమ్మ కడుపుని రావాలిగా ఈ లోకానికి. ఆహా అనుకున్నా. ఇలాగ ఈ కథ చెప్పుకుని చివరికి వచ్చేసరికి ఒక భయంకరంగా ముగించిందండి కథని. దేవుడు తప్పు చేసిన వాళ్ళని నరకంలో వేస్తాడట. అక్కడ ఒక గడియారం ఉంటుందట ఆ నరకంలో. ఆ గడియారానికి ముళ్ళులు ఉండవురా తమ్ముడు అంది. ముళ్ళులు ఉండవా అన్నాడు. టైం ఎలా తెలుస్తుంది అక్క? అక్కడ టైం అవసరం లేదు, మాట్లాడుతుంది గడియారం. ఆహా, ఏమని మాట్లాడుతుంది అక్క అని. నరకంలో పడిపోయిన వాళ్ళందరూ ఆ గడియారం దగ్గరకు వచ్చి, ఇంకెంతకాలం మేము ఉంటాము అని అడుగుతారట. ఎల్లప్పుడూ అంటదట అది. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ. మొదటి రోజు నుంచి 4వ రోజు వరకు చదివిన మాట అదే. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు.